నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నెతన్యాహు ఏం చేయబోతున్నారు? అక్టోబర్ 27 ఇజ్రాయెల్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీభత్సమైన వ్యతిరేకత ఉంది ఆయన మీద. ఒకవైపు యుద్ధం చేస్తున్నాడు ఇరాన్ తోటి, మరోవైపు అంతర్యుద్ధం చేస్తున్నాడు లోపలున్న ప్రతిపక్షాలతోటి, ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలతోటి. సో ఆయన గేమ్ ప్లాన్ ఏంటి, ఆయన ఎంత మేరకు సక్సెస్ కాగలడు, దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. కరప్షన్ అనేది దానికి భాష లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు. అంతర్జాతీయంగా మా అయితే మనం మాట్లాడుకునే కరెన్సీలు పేర్లు మారుతాయేమో కానీ కరప్షన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు నెతన్యాహు అదే కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నాడు. కానీ బ్యూటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఏంటంటే ఆ నేషన్ యుద్ధానికి వచ్చేప్పుడు కోటిగా నిలబడుతుంది. సో యుద్ధం గెలిచి రచ్చ గెలిచి ఇంట గెలుస్తాడా, రచ్చ గెలిచినా గెలవకపోయినా ఇంట ఓడిపోయే పరిస్థితి ఉంది ఆయనకి. ఇది ఇప్పుడు మనం నెతన్యాహు ప్రాబ్లం ఏంటంటే అడ్వాంటేజ్ కూడా ఉంది. ది ఫస్ట్ గవర్నమెంట్ 50 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఫుల్ 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇజ్రాయెల్ది 2-3 స్పెషాలిటీస్ ఉన్నాయి. అక్కడ ఒక పార్టీకి మనలాగా ఒక బీజేపీకి ఇన్ని సీట్లు 280 సీట్ల లాస్ట్ టైం వచ్చినట్లు 24 దానికన్నా ముందున్న ఎలక్షన్లో 303 దాకా వెళ్ళింది ఒకసారి. అది అక్కడ లేదు. అక్కడ మన పాత దేవగౌడ సిస్టమ్ లాగానో లేకుంటే ఇందర్ కుమార్ గుజరాల్, ఐకే గుజరాల్ వీళ్ళ సిస్టమ్ లాగా ఒక 30 పార్టీలు ఉంటుంది. ఇజ్రాయెల్లో యూజువలీ రైట్ వింగ్ పార్టీ ఇదంతా నెతన్యాహుతో కలుస్తారు. అక్కడ రైట్ వింగ్ మోస్ట్, లెఫ్ట్ వింగ్ చాలా తక్కువ. కానీ వాళ్ళకు కూడా రైట్ వింగ్ అంటే ఎక్స్ట్రీమ్, అరే వాళ్ళని ఫినిష్ చేయాలి, లెబనాన్ అనే దేశం రేపు ఉండకూడదు, హిజ్బుల్లా ఉండకూడదు, గాజాలో ఒకటి కనిపించకూడదు, మొత్తం మాసు కంప్లీట్ ఫినిష్ చేయండి, అట్లాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న దేశం అది. ఇజ్రాయెల్ ఫార్మేషన్ టైం నుంచి మీరు ఇజ్రాయెల్ ఫస్ట్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెన్ గురియన్ చూస్తే వీళ్ళందరూ కష్టపడి, ఎంతో కష్టపడి ఆ దేశంని స్థాపించారు. మన మహాత్మా గాంధీ గారు ఏం చేయలేదు అట్లా చూస్తే, నాట్ ఈవెన్ 1%. ఇజ్రాయెల్ ఫౌండర్స్ కష్టపడినందుకు ఎవ్వరు చేయలేదు ఇప్పుడు దాకా, ఏ దేశం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పుడు కాదు, అప్పటి నుంచే వ్యతిరేకత ఉండే. ప్రతి దేశంలో వాళ్ళు ఎక్కడ వెళ్ళారో వాళ్ళని అక్కడ అన్నీ టార్చర్ చేశారు. మీరు చూడండి, ఏ దేశంలో ఈ జ్యూస్ లేని దేశాలు లేవు. యుక్రెయినియన్ జ్యూస్, రష్యన్ జ్యూస్ ఉన్నారు, జర్మన్ జ్యూస్ ఉన్నారు, ఫ్రెంచ్ జ్యూస్ ఉన్నారు, అమెరికన్ జ్యూస్ ఉన్నారు. కానీ మోదీ గారు మొన్న ఒక స్పీచ్ ఇస్తా అన్నారు 2 రోజుల ముందు. ఒకటే దేశం, అప్పుడు ఇజ్రాయెల్కి దేశం వాళ్ళకి స్టేట్ లేకుండే కదా వాళ్ళు, ఒకటే దేశం జ్యూస్కి రెస్పెక్ట్ ఇచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చింది భారతదేశం. ఓకే, ముంబైలో దిగారు వాళ్ళు, కొచ్చిన్లో దిగారు, అంటే కొచ్చిన్ అంటే మా ఇంటి దగ్గరే, కొడంగల్లూరులో దిగారు, క్రాంగన్నూరు బోట్లో వచ్చి అక్కడ ఒక సినగాగ్ సెటప్ చేశారు. కొచ్చిన్లో మీరు వెళ్తే బ్యూటిఫుల్ జ్యూష్ టౌనే ఉంది అక్కడ ఒకటి. వాళ్ళకు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు, యానంలో కొంతమంది ఉన్నారు. అది కాకుండా బెనే జ్యూస్ అని చెప్పి నార్త్ ఈస్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మైగ్రేట్ అయిపోతున్నారు ఇజ్రాయెల్కి పాపులేషన్ కావాలి, పాపులేషన్ తక్కువ వాళ్ళ పాపులేషన్ అంతా ఎల్డర్లీ పాపులేషన్ అయిపోయింది. యంగ్స్టర్స్ తక్కువ, యంగ్స్టర్స్ అంతా మిగతా దేశాల్లో ఉన్నారు, జ్యూసే. కానీ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు, కొంతమంది యూరోప్లో సెటిల్ అయిపోయారు, చాలామంది యూరోప్లో సెటిల్ అయిపోయారు. అది చెప్పాను చూడండి, యుక్రెయిన్ కానీ రష్యా కానీ వాళ్ళందరికీ ఒకటే ఏముంది, జ్యూస్ అంటే వాళ్ళందరూ యునైట్ అవుతారు, వాళ్ళు ఏ దేశం పౌరులైనా కానీ. అది మీరు చెప్పిన మాట కరెక్టే. ఇప్పుడు నెతన్యాహు ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆయన ఫస్ట్ 5-year టర్మ్ సర్వ్ చేసిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అది నేను చెప్తే 50 సంవత్సరాల ఆలోచన, అది రికార్డ్. అది కాకుండా ఈ మెయిన్గా ఏంటంటే ఇజ్రాయెల్లో ఈసారి జరగబోయే ఎన్నికలు 1988 తర్వాత కరెక్ట్ టైంకి జరుగుతుంది. దీనికన్నా ముందు ఎప్పుడు కాదు, పోస్ట్పోన్ అవుతుండే ఎలక్షన్. సో క్నెసెట్ వాళ్ళ పార్లమెంట్ సెషన్ ఇప్పుడు July 17th అయిపోతుంది. అక్కడి నుంచి ఒక సర్టన్ పీరియడ్ లోపల అయిపోవాలని ఒక రూల్ ఉంది. 4 సంవత్సరాలది ఒక టర్మ్ ఉంటుంది వీళ్ళది. సో ఎలక్షన్ ఇప్పుడు అక్టోబర్లో జరుగుతుంది కూడా, ప్రాబ్లం లేదు, అన్లెస్ అన్ఫోర్సీన్ ఏదైనా జరుగుతాయి ఈ యుద్ధంలో. నెతన్యాహు 2-3 పెద్ద ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి ఆయన అన్ఫినిష్డ్ వార్ అక్కడ జరుగుతుంది. October 7th జరిగింది పెద్ద ఒక సెక్యూరిటీ ల్యాబ్స్, దాంట్లో డౌట్ లేదు, పెద్ద ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అది. ఇప్పుడు మన దేశంలో పాకిస్తాన్ వాళ్ళు దూరొచ్చి టెర్రరిస్ట్ పెహల్గామ్లో జరిగింది చూడండి, సంథింగ్ వెరీ సిమిలర్. పెహల్గామ్లో జరిగింది టూరిస్ట్ మీద దాడి చేశారు, కానీ వీళ్ళు ఇజ్రాయెల్లోనే దూరిపోయారు హమాస్ వాళ్ళు. గాజాలో ఉన్న సివిలియన్స్ కూడా దూరిపోయారు, అది కూడా ఒక ఫెన్సింగ్ కట్ చేసి గోడ డెమాలిష్ చేసి ఇటువైపు వచ్చారు వాళ్ళు. సో పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే దాంట్లో డౌట్ లేదు. దాని ఎంక్వైరీ ఉంటుంది, ఇదంతా అయిపోయినాక చేద్దాం అంటున్నారు. కానీ అక్కడున్న ప్రజలు అడుగుతున్నారు, ఎట్లా జరిగింది ఇది? మన దగ్గర ఇంత పెద్ద ఆర్మీ ఉంది, ఇంత పవర్ఫుల్ ఆర్మీ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత మంచి ఇంటెలిజెన్స్ ఉంది, మొసాడ్ ఉంది, షిన్బేట్ ఉంది, అప్పుడు ఇది ఎట్లా జరిగింది? ఇదొక ప్రశ్న అన్నమాట వాదేవన్ గారు. ఇప్పుడు దానికి జవాబు కావాలి.
అది కాకుండా ఈ యుద్ధం ఏది హెజ్బుల్లా, హూతీ, గాజా, హమాస్తోని ఈ గొడవలు కూడా కంప్లీట్ కావట్లేదు, ఒక ఎండ్ గేమ్కి రావట్లేదు. గాజా అయిపోయిందంట కానీ ఇప్పుడు కూడా గొడవ నడుస్తుంది అక్కడ. ఇప్పుడు కూడా డైలీ 2-3 చంపేస్తున్నారు టెర్రరిస్ట్ని. హెజ్బుల్లా అక్కడ పెద్ద ప్రాబ్లం, మనకు తెలిసింది ఇరాన్తో డైరెక్ట్ కనెక్షన్. అది ఇరాన్ అంటున్న అక్కడ కూర్చొని మీరు ముట్టకూడదు అంటున్నారు. ఇజ్రాయెల్ అన్న మీరెవరు, మీరు మీ ఏరియా చూసుకోండి, మేము మీ ఏరియా చూసుకుంటాం. లెబనాన్తో మా ఒప్పందం కూడా అయిపోయింది, వీళ్ళంతా తీసి పక్కన పడేయాలి. దాని నడుమిట్లో అమెరికాతో ఉన్న రిలేషన్షిప్ బహుశా అన్నిటికంటే టెన్షన్ ఫీల్డ్. ముందు అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ చెప్తే వింటారు, ప్రెసిడెంట్ ట్రంప్ కూడా విన్నారు, దానికోసం యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు ఈసారి. కానీ ఇప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్ మీద, జూయిష్ లాబీ అంటారు అమెరికాలో. వాళ్ళు ఫైనాన్సెస్ అన్ని కంట్రోల్ చేసేది వాళ్ళే కదా, డబ్బులంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. అమెరికాలో ఎలక్షన్ ఖర్చు పెట్టే డబ్బుల్లో 1/3 మినిమం 1/3 జూయిష్ ఆర్గనైజేషన్ నుంచి లాబీ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎంపీలకి మీకు డబ్బులు కావాలా, మా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి, మీరు రేపు కాంగ్రెస్లో ఒక బిల్లు వచ్చి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బిల్లు వస్తే దాన్ని కొట్టిపడేయాలి. ఇజ్రాయెల్కి ఫండింగ్ కావాలంటే మీరు ఈ వైపు నుంచి ఓట్ చేయాలి, ఈ కండిషన్ రాసి తీసుకుంటారు. ఇజ్రాయెల్ నుంచి ఫండింగ్ కావాలంటే, ఇజ్రాయెల్కి ఫండింగ్ ఇవ్వాలంటే ఇజ్రాయెల్కి ఆయుధాలు అమెరికా డొనేట్ చేస్తారు. 3.13 బిలియన్ డాలర్స్ దాకా ప్రతి సంవత్సరం. ఇప్పుడు అదే అంటున్నా, అంటే నేను ట్రంప్ అది ఇది అన్నారు, నేను హెల్ప్ చేస్తున్నా మిమ్మల్ని, లేకుంటే ఇజ్రాయెల్ ఉండదు అది ఇది అని చెప్పి ఒక 2-3 నెలల ముందు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. నేను లేకుంటే మీరు ఉండరు, యూ విల్ బీ ఇన్ జైల్ అది ఇది అన్నారు. అన్నీ చెప్పిన తర్వాత నెట్నేహో ఏం చెప్పలేదు. నెట్నేహో అన్నారు, ఫైన్ 3 బిలియన్ కదా, నాకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, మేము భారతదేశం లాంటి దేశాలతో మేము ఒప్పందం పెట్టుకున్నాం, అక్కడ మా యూనిట్స్ ఉంది, ఈవెన్ హైదరాబాద్లో మన ఇజ్రాయలీ యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ తయారు చేస్తున్నారు ఆయుధాలు. వీ విల్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ 10 to 15 years. దాని తర్వాత మీరు అక్కర్లేదు, మీ అమెరికా అక్కర్లేదు, మేము చూసుకుంటాం మా పని. వాళ్ళకి అదొక కెపాసిటీ ఉంది. వాసుదేవన్ గారు, కమిట్మెంట్ అండి. ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది ఒక చిన్న దేశం, నీళ్ళు లేవు అసలు, వర్షం అనేది చాలా తక్కువ, ఇట్ వాజ్ అ డెజర్ట్, దానికోసం అరబ్స్ అమ్మేసి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ఫార్మేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి, మన ప్రేక్షకులకు అది పెద్ద స్టోరీ. అది బెన్గూరియన్ ఫామ్ చేసిన వాళ్ళు పోరాడి తీసుకొచ్చిన దాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఎవరో పిలిచి ఇవ్వలేదు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు కొనుక్కున్నారు. 500 గజాలు, 300 గజాలు, 1000 గజాలు అట్లా కొనుక్కొని గవర్నమెంట్కి అప్పగించేశారు, తీసుకోండి ఇది మా ఇజ్రాయెల్ అని చెప్పి. దాని తర్వాత ఆఫ్కోర్స్ వాళ్ళు యుద్ధాల్లో గోలాన్ హైట్స్ కానివ్వండి, సైనా పెనిన్సులా కానీ ఇదంతా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. లేకుంటే ఒరిజినల్ ప్యాలెస్టైన్ అనేది వీళ్ళు చెప్తున్న ప్యాలెస్టైన్ రివర్ టు ద సీ అంటారు. ఇప్పుడు కూడా స్లోగన్స్ అంటారు కొంతమంది యూఎస్ క్యాంపసెస్లో. మన దగ్గర లెఫ్టిస్ట్ వాళ్ళు కూడా చెప్తారు జేఎన్యూలో, జార్డన్ రివర్ నుంచి మెడిటరేనియన్ సీ దాకా మొత్తం మాదే ప్యాలెస్టైన్ అంటారు వీళ్ళు. కానీ దాని నడిమిట్లో ఇజ్రాయెల్ ఉంది. ఓకే, అటువైపు వెస్ట్ బ్యాంక్, ఇటువైపు గాజా. సో చాలా క్లియర్, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ అనేది వాళ్ళకు పోరాటం చేయాల్సిందే. సో నెటన్యాహుకి ఇప్పుడున్న దాంట్లో ఫస్ట్ ఆయనకి సపోర్ట్ తగ్గిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఒక 10 నిమిషాల ముందు నేను లేటెస్ట్ పోల్స్ చెక్ చేస్తే వాళ్ళ పార్టీకి 23 సీట్లు ఎక్కువ రావచ్చు అని చెప్తున్నారు, నెతన్యాహు పార్టీకి. ఎందుకంటే అక్కడ లిక్విడ్, ఆయన పార్టీ పేరు లిక్విడ్, ఈ లిక్విడ్ పార్టీలో మెజారిటీ ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది, అంటే హైయెస్ట్, అంటే వాళ్ళ టోటల్ ది పార్లమెంట్ స్ట్రెంగ్త్ ఏమో 120. ఓకే, సో 120లో 60 రాదు వాళ్ళకి ఒక 30 వస్తుంది. దాని తర్వాత ఒకడికి 3, ఒకడికి 5 ఇట్లా అందరినీ చేర్చుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఒక 2 నెలల దాకా చర్చలే నడుస్తుంటారు. అక్కడ కూడా రామ్ విలాస్ పాస్వాన్ ఉన్నారు, అక్కడ కూడా గయారామ్స్ ఉన్నారు అక్కడ కూడా. కానీ వాళ్ళకి ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు రైట్ వింగ్ కూడా వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ జూయిష్ ఇది ఉంటారు, రాబైస్ ఉంటారు, వాళ్ళ పార్టీ ఉంటారు. వాళ్ళు అంటారు రేపు పొద్దున్న లేవు కానీ నువ్వు ఇజ్రాయెల్ మీద, వాళ్ళు ఇరాన్ మీద బాంబు వేసే ఉంటారు. అంటే అంటాడు ఓకే నో చేసేస్తాను, మీ సపోర్ట్ రావన్నా రాసి ఇచ్చివ్వండి అంటే తీసుకుంటాడు. తర్వాత చూసుకుందాం బాంబే వేస్తాం లేదా, ఇట్లా అందరి దగ్గర బార్గెన్ చేసుకుంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇజ్రాయెల్లో కంప్లీట్ చేయరు. అందుకని చెప్తాను చూడండి, 50 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టర్మ్ 4 సంవత్సరాలు ఒకటే గవర్నమెంట్ పరిపాలించారు. అంటే మనం ఒక చిన్న కంపారిజన్, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కావచ్చు కానీ పివి నరసింహారావు గారు నడిపినట్టు కరెక్ట్, ఆయనకు ఇది ఉండే కెపాసిటీ ఉండే, జేఎంఎం దగ్గర డబ్బులు ఇచ్చి ఓటు తీసుకున్నాడు, అన్నీ చేశాడు. కానీ ఆయన పార్టీ కోసం చేశాడు, ఆయన పర్సనల్ బెనిఫిట్ కాదు చేసింది. దానికి పాప ఆయన మీద కోపం ఉన్న సోనియా గాంధీ తీర్పు, దాని తర్వాత చూసామని చనిపోయిన తర్వాత ఏం చేశారని. ఇప్పుడు ఈ కరప్షన్ ఛార్జెస్ మీరు చెప్పారు చూడండి, వ్యతిరేకత ఉన్నాయి కరప్షన్ ఛార్జెస్. ఇప్పుడు ఎవరు లేదండి. మరి నేను ఒక ప్రశ్న కూడా అడుగుతాను, యూజువలీ క్విజ్లో ఎప్పుడు అడుగుతాను, విచ్ ఈస్ ద మోస్ట్ కరప్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్? జపాన్.
జపాన్లో ఎంతో ప్రధానమంత్రుల్ని జైలు పంపించారు. దాని తర్వాత ఇప్పుడు సౌత్ కొరియా చూస్తున్నాం మనం యూజువల్లీ అనుకుంటాం మన దగ్గర ఇండియాలో లోవర్ లెవెల్ కరప్షన్ చాలా ఎక్కువ. మనది బోఫోర్స్ జరిగింది ఒక టైంలో, దాని తర్వాత ఆగస్టా వెస్ట్లాండ్ జరిగింది. అక్కడ హై లెవెల్ కరప్షన్ ఉండే, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ ఉండే. ఫస్ట్ ఫ్యామిలీ మన దగ్గర ఉన్న ఫస్ట్ ఫ్యామిలీ. బోఫోర్స్ మనకు తెలిసిందే, చిత్రా సుబ్రహ్మణ్యం ఎక్స్పోజ్ చేసినది, ఒలఫ్ పామెని చంపేశారు వాళ్ళ ప్రధానమంత్రిని ఎక్స్పోజ్ చేసిన దానికి. అదంతా జరిగింది. కానీ మన దగ్గరలాగా అక్కడ ఇజ్రాయెల్లో కరప్షన్ జరిగింది, దాంట్లో డౌట్ లేదు. కానీ నెటన్యాహు అంటున్నాడు ఐఎమ్ విల్లింగ్ టు ఫేస్ ఇట్. ముందు ఈ యుద్ధం ఫినిష్ చేసి దాని తర్వాత మనం జైలు పంపించడం నాకు ప్రాబ్లం లేదు. ఆయనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంది, ఆయన ఎప్పుడు జైలు పంపించారు. వీళ్ళు పేస్ మేకర్ వేసుకుని తిరుగుతున్నారు. హీ హ్యాస్ కార్డియాక్ ఇష్యూస్. ఓకే, సో అట్లాంటి చాలా మటుకు ఇష్యూస్. ప్యాంక్రైటిక్ కూడా ఒక ఏదో ఇష్యూ ఉండే అనుకుంటా ఆయనకి, అది కూడా క్యాన్సర్ది, అది కూడా దే హావ్ డెల్ట్ విత్ ఇట్. కానీ మెయిన్గా ఏంటంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా ఉండడానికి, ఒక యునైటెడ్ ఇజ్రాయెల్ ఉండడానికి వాళ్ళ దేశంలో ఇప్పుడున్న వాళ్ళ అపోజిషన్ పార్టీ వీళ్ళ ఒక లెడ్ బై వన్ ఫార్మర్ మిలిటరీ చీఫ్ అన్నమాట, యషార్ పార్టీ. ప్రిన్సిపల్ అపోనెంట్ ఎవరు? యషార్ పార్టీ అనే పార్టీ ఉంది వీళ్ళది, ఒక ఫార్మర్ ఆర్మీ చీఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా లాస్ట్ ఒక 15-20 రోజుల దాకా వాళ్ళు కొంచెం లీడింగ్లో ఉన్నారు. కానీ మళ్ళీ ఇది ప్రాబ్లం ఏంటంటే అక్కడ 20 పార్టీలు ఉన్నాయి, అందరికీ సాలిడ్ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. మన కేరళలో ఎట్లనే ఉంటుంది, కేరళలో కేరళ కాంగ్రెస్ జేకబ్, కేరళ కాంగ్రెస్ మానీ, ఓకే, ఎన్సీపీ, అక్కడ కూడా ఒక ఎన్సీపీ ఉంది బై ద వే, ఆర్జేడీ, హాఫ్ సీట్ కూడా ఉండదు వాళ్ళకి, ఎమ్మెల్యేలు అర సీటు కూడా ఉండదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న చూస్తే ఏదో నా దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు మాట్లాడతారు వాళ్ళు. సిపిఐ అక్కడ పెద్ద పార్టీ, సిపిఎం వాళ్ళు అన్నిటికన్నా తక్కువ వాళ్ళే మాట్లాడతారు. కానీ వీళ్ళందరూ మాట్లాడి చూస్తే సేమ్ ఇన్ ఇజ్రాయెల్ ఆల్సో పెద్ద ఒక 50 పార్టీలు ఉంటుంది, అందరు పోటీ చేస్తారు. నేనే ఎలక్షన్ గెలవబోతున్నా అంట. లాస్ట్ చూస్తే ఒక 20 పార్టీలు వస్తారు, ఒకడికి 3 ఎంపీలు, ఒకడికి 5 ఎంపీలు, ఒకడికి 2 ఎంపీలు. వీళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చొని పెట్టి బార్గెన్ చేసి ఓకే మీకు ఈ పదవి ఇస్తాను మనలాగానే మీకు కాంట్రాక్ట్ ఇస్తాను, ఇదంతా నడుస్తుంది ఇజ్రాయెల్లో. కానీ ఒకటి దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు బార్గెన్ చేయాలి, అంతా ఒకటిగానే ఉంటారు. ఇరాన్ వచ్చిన తర్వాత రేపు మన ఇరాన్ సపోర్ట్ చేద్దామని ఒక్క ఎంపీ కూడా చెప్పారు. అక్కడ రాహుల్ గాంధీ లేరు, దేశ వ్యతిరేక అక్కడ సిపిఎం లేరు, అక్కడ ఒమర్ అబ్దుల్లా లేరు, ఎవరు లేరు. అక్కడ అందరు కలిసి పోరాటం చేస్తారు. అది ఒకటి ఉంది వాళ్ళు. మళ్ళీ ఇల్లు తగలబెట్టడానికి ఎవడన్నా వస్తే అప్పుడు మనం మనం అందరు కలిసి ఉంటాం అప్పుడు. అది కూడా అందరి సంగతి. సో బెంజమిన్ నెటన్యాహు ఒక అన్ఫినిష్డ్ అజెండా ఉంది. అది నేను చెప్పాను చూడండి, హెజ్బుల్లాతో 40 సంవత్సరాలు అయింది, గాజా కూడా అంతే. కానీ గాజా ఒక డిసిషన్ దాకా వచ్చేసారు. ఇప్పుడు మన హమాస్ వాళ్ళ యూనిట్ కూడా డిస్బాండ్ చేసేసారు, గవర్నమెంట్ని డిసాల్వ్ చేసేసారు వాళ్ళు, నాతో కాదుగా నడిపించడానికి అని చెప్పేసి. వాళ్ళకు ప్రభుత్వం ఉంది అక్కడ, ప్రభుత్వం ఉండే వాళ్ళ గవర్నమెంట్. హెజ్బుల్లా కూడా అంతే కదా, హెజ్బుల్లా లెబనాన్ నుంచి కాదు, వాళ్ళు ఇరాన్ నుంచి వచ్చిన షియాజ్ వాళ్ళు 17th, 18th, 19th సెంచరీ నుంచి వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 30% పాపులేషన్ అయిపోయారు లెబనాన్లో. వాళ్ళ గ్రూప్ టెర్రరిస్ట్ గ్రూప్ హెజ్బుల్లా. ఇక్కడ కూడా అంతే. పాలెస్టీనియన్ అథారిటీ యాసిర్ అరాఫాత్ వాళ్ళు నడిపించాల్సిన గాజాలో హమాస్ వచ్చి కూర్చున్నారు. అక్కడ హూతీలు. వీళ్ళందరికీ ఇరాన్తో రిలీజియస్ కనెక్షన్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం ఏంటది, వీళ్ళందరూ ఇరానియన్ టౌన్ కోమ్ లాంటి ప్లేస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు. వీళ్ళు పెద్ద కోమ్ అంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ రిలీజియస్గా షియాస్కి. తో ఈ బ్యాటిల్, ఈ యుద్ధం నెటన్యాహుకి October 7th తర్వాత జరిగిన ఇజ్రాయెల్ హిస్టరీ మారిపోయింది అంతా. ఇప్పుడు మనం 7 Day వార్ గురించి మాట్లాడుతున్నాం, గోల్డా మీర్ ఉండే ఆ టైంలో. మనం ఇందిరాగాంధీ గురించి మాట్లాడతాం, కానీ ఇందిరాగాంధీ కన్నా చాలా ముందు ఉన్న మహిళా ప్రధానమంత్రి ఆవిడ మనకి వార్షిప్ పంపించింది కదా సార్ బంగ్లాదేశ్. శ్రీమావో బండారనాయకే మనం విన్నాం, ఇందిరాగాంధీ విన్నాం. కానీ గోల్డా మీర్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ 6 Day వార్ టైంలో. ఆమె ఎట్లా హ్యాండిల్ చేసింది ఆ యుద్ధం, మీరు ఆమె హిస్టరీ చదవాలి. మీరు యూట్యూబ్లో చాలా ఉన్నాయి డాక్యుమెంటరీ ఆమె గురించి. మన పిల్లలు, మన ప్రేక్షకులు కూడా ఈ గీలు చూసే పోతే ఇట్లాంటి చూస్తే కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ ఇన్స్పిరేషన్ చాలా మట్టుకు. అది ఎవరైనా కానీ, బెన్ గురియన్ కానీ, ఇత్సాక్ రబీన్ కానీ, షిమోన్ పెరెస్ నేను ఇంటర్వ్యూ చేశాను ఇక్కడ తాజ్ కృష్ణాలో. ఆయన ఒక CIA సమ్మిట్కి వస్తే నా హై పాయింట్ మై లైఫ్లో. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటో ఉంది. ఏం క్లారిటీ సార్ వాళ్ళకి, సూపర్. దేశం అంటే దేశం వాళ్ళకి అంతే, మిగతా అంతా పక్కన పెడతారు వాళ్ళు. టెక్నాలజీ వైజ్, హెల్త్ కేర్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, దే ఆర్ నంబర్ 1. అండ్ మొన్న నెటన్యాహు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ JD Vance, US వైస్ ప్రెసిడెంట్ JD Vance అన్నారు, మిస్టర్ నెటన్యాహు ఒక మాట గుర్తుపెట్టుకోండి, వీఆర్ ద ఓన్లీ నేషన్, బిగ్ నేషన్ విచ్ ఇస్ సపోర్టింగ్. అంటే మేము ఒకటే దేశం మిమ్మల్ని సపోర్ట్ చేసేది పెద్ద దేశాల్లో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మమ్మల్ని మీరు తిడుతున్నారు ఇప్పుడు, మీరు మర్చిపోకండి, మీకు ఎవరు లేరు, ఇంకా మేమే ఉన్నామని చెప్తే
నెక్స్ట్ విత్ ఇన్ 24 hours ఇచ్చాడు అతను. రిప్లై ఇచ్చాడు, మాకు ఇంకొక దేశం ఉంది, మీకన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది, వాళ్ళకి 40 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం మాతో ఉన్నారు చెప్పారు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అది ఒకటి. నెతన్యాహు ఎలక్షన్ గెలుస్తారనేది ఎస్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ ఎలక్షన్ నడిమిట్లో ఇప్పుడు నుంచి అక్టోబర్ దాకా, ఓకే ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, ఆగస్ట్ సెప్టెంబర్, ఈ 2 నెలల్లో నెతన్యాహు ఈ యుద్ధాన్ని కొంచెం కాదు బాగా మార్చి హమాస్ని ఫినిష్ చేయడం, అక్కడ హెజ్బుల్లాని ఫినిష్ చేయడము ఉంటే, ఇక్కడ ఇరాన్ వైపు యూఎస్ చేస్తున్న ఈ బాంబింగ్, మనం ఇప్పుడు మాట్లాడడం దేనికన్నా ముందు ఒక షోలో, ఇదన్నీ కలిసి వస్తే నెతన్యాహుకి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక 10 సీట్లు 20 సీట్లు రావడం అనేది ఏదో ఫుల్ మెజారిటీ వచ్చేసినట్లుంది, 2/3 మెజారిటీ లాగా ఉంటుంది అక్కడ అన్నమాట. అది బహుశా జరగవచ్చు కూడా. అండ్ నెతన్యాహు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దాం. కానీ వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు ఇంగ్లీష్లో, వారంలో అన్నీ మారిపోవచ్చు. అలాంటిది అక్టోబర్ దాకా ఉంది కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, నెతన్యాహు గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు, కానీ ఆయన ఓటమిని కూడా అంత తొందరగా ప్రెడిక్ట్ చేయలేం. అక్కడున్న పరిస్థితి మనకి దేశంలో ఉన్న చిన్న చితకా పార్టీలకు మళ్ళీ అక్కడ కూడా ఉన్నారు. అయితే అక్కడ ఏంటంటే, అక్కడ దేశానికి వ్యతిరేకంగా గొంతులు ఇప్పే రాహుల్ గాంధీ లేరు, ఒమర్ అబ్దుల్లా లేరు, స్టాలిన్ లేరు, మమతా బెనర్జీ లేరు, లేదా అరవింద్ కేజ్రీవాల్ లేరు. దేశం దగ్గరికి వచ్చేప్పుడు ఒకటే నిలబడతారు. నెతన్యాహు కరప్షన్ తర్వాత కొట్లాడుకుందాం, ఆయన విడిగా కూర్చోబెట్టి రూమ్లో బంధించి కుమ్మేద్దామని అనుకుంటారు. కానీ దేశం దగ్గరికి వచ్చేప్పటికి నెతన్యాహు వెంబడి నిలబడతారు. సో ఈరోజు ఆయన అడ్రస్ చేయాల్సింది ఇమీడియట్గా హమాస్. సరే, హమాస్ వాళ్ళు ఎలాగూ అక్కడి నుంచి జెండా పీకేశారంటున్నారు. నెక్స్ట్ హెజ్బుల్లా. దీనికి ఏమైనా ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ వాళ్ళ భాషలో, ఇజ్రాయలీ పరిభాషలో మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఆయన కనుక్కోగలిగితే ఆయన గెలుపు ఖాయం.